ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఆశతో చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభములు. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దీన సేవకుడిగా ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను కూడా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క నెల, ఈ గుడ్ ఫ్రైడే మాసంలో మనందరం కూడా యేసు ప్రభుల వారి గొప్ప త్యాగమును ధ్యానించడానికి, ఆ త్యాగంలో ఉన్నటువంటి ఆయన ప్రేమను ధ్యానించడానికి, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా ఇదంతా దేవుడు మన కొరకు జరిగించినటువంటి కార్యం కదా, మన కొరకు చేసినటువంటి త్యాగం కదా. కాబట్టి నిజంగా సిలువలో కనపరిచిన ప్రేమను, ఆ త్యాగమును గుర్తు చేసుకొని మన జీవితంలో ఆత్మీయంగా బలపడి దేవునికి మరింత దగ్గర అవుతే చాలా మంచిది. కాబట్టి మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను, ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప ద్వారా ఈ రక్షణ ధ్వని అనే ఈ కార్యక్రమము ఇంతకాలము దేవుడు తన కృప చేత నడిపిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వాక్యము చేత ఎంతో మందిని బలపరచడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎంతో మంది దేవుని మాటలు వింటున్నారు, దేవుని మాటల చేత ఆదరణ పొందుతున్నామని తెలియజేస్తున్నారు. కాబట్టి నిజంగా నేను దీన సేవకుడిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులముగా మేము ప్రార్థించే వాళ్ళం మాత్రమే, కార్యము చేసేది దేవుడు. మేమేదో చేస్తామని, మా చేతుల్లో ఏదో గొప్పతనం ఉందని, మా చేతుల్లో మాయమంత్రాలు ఉన్నాయని మేము అనడం లేదు. అటువంటిది ఎప్పుడు కూడా కాదు. ఎవరైనా ఆ విధంగా చెప్పితే కూడా నమ్మకూడదు. ఎందుకంటే అందరూ మనుషులే. కాకపోతే దేవుని సేవకులు వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని, దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన మేలు, వారి జీవితాన్ని మార్చిన విధానం కదా, ఆ విధంగా వారు పొందుకున్నటువంటి ఆ మేలు ఉపకారాన్ని 10 మందికి అందించాలన్న ఉద్దేశంతో, సదుద్దేశముతో, మంచి ఉద్దేశముతో వారికి ఉన్నటువంటి అవకాశాలన్నిటిని కూడా ప్రక్కన పెట్టి, వారికి ఉన్నటువంటి సౌఖ్యాన్ని ప్రక్కన పెట్టి, వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ గాని, వారికి ఉన్నటువంటి ఏదైతే ఆ క్వాలిఫికేషన్స్, అర్హతలన్నీ ఉంటాయి, అన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సేవార్థమై వారి జీవితాలను త్యాగం చేసుకుని సేవ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో దేవుని సేవకులను అపార్థం చేసుకునేవారు లోకంలో చాలా మంది తయారయ్యారు. ఎంతో మంది దైవజనులను తప్పు పడుతూ ఉన్నారు. పాస్టర్స్ ఏదో ప్రజలను మభ్యపెట్టి, భ్రమపెట్టి, లేకపోతే మోసయుక్తంగా ప్రజలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని లోకంలో ఎంతో మంది భావిస్తూ నష్టపోతున్నారు. దయచేసి గమనించండి, దేవుడే ఒప్పుకోడు కదా మోసాన్ని. ఒకవేళ సేవకులముగా, దైవజనులముగా, పాస్టర్స్ముగా మేము ఒకవేళ ఎవరినైనా మోసం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మోసాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? గమనించండి దేవుని బిడ్డలారా, మనము పొందుకున్న మేలు ఒకరికి అందించాలి. ఆ విధంగా అందించకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. వారిని గూర్చినటువంటి లెక్క మనల్ని అడుగుతాడని వాక్యంలో రాయబడింది. అందుకోసమే ఎదుటి వారు విన్నా వినకపోయినా, ఎదుటి వారు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా మన బాధ్యత ఏమిటి అంటే మనము పొందుకున్న మేలు ఇతరులకు అందించాలి. యేసు ప్రభుల వారి ప్రేమను ఇతరులకు అందించాలి. అంతేకాదు, అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని మాటకు లోబడాలి కదా, దేవుని మాటకు తలవంచాలి కదా. ఆ ఉద్దేశముతోనే అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందిస్తూ ఉంటే, దీన్ని అపార్థం చేసుకొని ఈరోజు సేవకుల మీద అనవసరమైనటువంటి నిందలు వేస్తూ తప్పుగా మాట్లాడే లోకంలో మనము ఉంటున్నాం. పర్వాలేదు, వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అందరి క్షేమాన్ని కోరి మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది దైవ బిడ్డలారా. ముఖ్యంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే మాసంలో నిన్నటి దినమే మనం గుడ్ ఫ్రైడే జరిపించాము. ఎన్నో సంఘాలలో, మందిరాల్లో ప్రభువును ఆరాధిస్తూ ప్రభు చేసినటువంటి త్యాగమును స్మరించుకున్నటువంటి సందర్భం నిన్నటి దినము. అంతేకాకుండా యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మాటలను, అమూల్యమైన 7 మాటలను కూడా ధ్యానించినటువంటి సందర్భము గుడ్ ఫ్రైడే దినము, శుభ శుక్రవారం. నిజమే, ప్రజలకు ఇది శుభ దినం. నిజమే, యేసు ప్రభుల వారు
ఒక కష్టముతో కూడిన వేదనతో కూడిన దినము, తాను వేదన పొందుతూ ప్రజలకు శుభమును ప్రసాదించాడు. అందుకోసమే దీనిని శుభ శుక్రవారము అంటారు, గుడ్ ఫ్రైడే అని. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రతి మాటలో ప్రతి పేరులో ఎంత పరమార్థము దాగి ఉన్నదో దయచేసి మనం గమనించాలి. కాబట్టి ఈరోజు కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినము మీరు విని ఉంటారు యేసు ప్రభు పలికినటువంటి మాటలు. అంతేకాకుండా ఆ సిలువ త్యాగమును గుర్చినటువంటి వర్తమానాలు మీరు ఎన్నో విని ఉండవచ్చు. సరే, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రభు పలికినటువంటి ఆ మొదటి మాటను ధ్యానం చేసుకుందాం. నిజంగా అన్ని మాటలను ధ్యానించుకునే అవకాశం దొరికి ఉంటే ఇంకా ఎంత బాగుండేదో. పర్వాలేదు, ఆ మొదటి మాటలో దేవుడు ఏ విధంగా ఆ మాటను ఆరంభించాడు, దేనితో ఆరంభించాడు, ఏ విధంగా ఆయన కొనసాగించాడు అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుందాము. మనందరికీ తెలిసిన వాక్య భాగమే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభుల వారు సిలువ పైన పలికినటువంటి మొదటి మాటను మనం చూస్తాము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఇది మొదటి మాట. గమనించండి, ఒక వ్యక్తిని వేధిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎన్నో మాటలు అంటూ ఉంటాడు కదా. గమనించండి, మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే మనం 10 మాటలు అనేస్తాం కదా. ఆ మాటకు మాట మనము ఎదిరించి మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభుల వారు రాత్రంతా తనను హింసించిన, గమనించండి, తన హింస, తన శ్రమ ఒక్క రకమైన శ్రమ కాదు, శరీర శ్రమ కదా. శరీరంలో వేదన, మానసికంగా వేదన. ఒక యవనస్తుని, 33.5 సంవత్సరాల యవనస్తుని కదా, ఆ వస్త్రాలు లేకుండా దిగంబరిగా సమాజం మధ్యలో అట్లా ఆ విధంగా నిలబెడితే అది ఎంత అవమానకరమైన విషయం. అంటే మానసికంగా కూడా తాను ఎంత వేదన చెంది ఉంటాడు కదా. గమనించండి, ఆ శరీర శ్రమ, ఆత్మీయ శ్రమ. ఎందుకంటే ప్రజల కోసమై, ప్రజల పాపము కోసమై ఆ శ్రమను అనుభవిస్తున్నాడు కదా. అదొక రకమైన వేదన. అంతేకాకుండా తన దేహమంతా చీలిపోతూ ఉంటుండగా ఆ కారుతున్నటువంటి తన రక్తము కదా. గమనించండి, దేహంలో నుండి రక్తమంతా కారిపోతుండగా రక్తహీనత, రక్తము కారిపోవడం ద్వారా బలహీనత, శక్తిహీనత. అంతేకాకుండా భయంకరమైనటువంటి ఎండ తీవ్రత, దాని ద్వారా వచ్చే శ్రమ. అంతేకాకుండా ఒక ప్రక్క దాహము. ఒక్క పని చేస్తే 10 సార్లు నీళ్లు త్రాగుతాం మనము కదా. కష్టపడితే, ఎండలో కష్టపడితే దినమంతా ఎన్నిసార్లు చల్లటి నీళ్లు త్రాగుతాము, కూల్ డ్రింక్స్ తాగుతాము కదా. గమనించండి, దాహము అదొక రకమైన శ్రమ, ఆకలి, బాధ కదా, ఆహారం లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇన్ని రకాలుగా ఆయన శ్రమను అనుభవిస్తూ ఆ శ్రమలో కూడా పలికినటువంటి మాటలు అమూల్యమైన 7 మాటలే. వ్యర్థంగా మాట్లాడలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరి మీద కోపగించుకోలేదు, ఎవరిని తిట్టలేదు కదా. గమనించండి, ఒక వ్యక్తి దెబ్బలు తింటూ ఉంటే ఎంతో మంది మీద కోపగించుకునేవారు ఉంటారు కదా, తిట్టే వాళ్ళు ఉంటారు. నన్ను అన్యాయంగా కొడుతున్నారు, నన్ను అన్యాయంగా హింసిస్తున్నారని ఎన్ని మాటలు పలికేవారు ఉంటారు. కానీ యేసు ప్రభుల వారు కదా అమూల్యమైన 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల్లో ప్రేమించే వారిని ప్రేమించాడు, క్షమించే వారిని క్షమించాడు, ఆదరించే వారిని ఆదరించాడు కదా. ఏ విధంగా తన కార్యాన్ని సంపూర్తి చేయాలో నోరు జారకుండా కదా, ఆ శ్రమనంతా ఓర్చుకుంటూ సహిస్తూ, అంతేకాకుండా తన ప్రాణమును నిలుపుకుంటూ. వాస్తవానికి ఒక వ్యక్తిని గట్టిగా కొడితే గనక ఒకే దెబ్బతో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక్క దెబ్బతో స్పృహ కోల్పోయేవారు ఉంటారు. గమనించండి దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభుల వారు తన ఆత్మను తాను నిలుపుకుంటూ అన్ని పూర్తయ్యే వరకు, అన్ని సమాప్తము చేసే వరకు, తాను చేయాల్సిన కార్యమంతా సమాప్తము చేసే వరకు తన ఆత్మను అప్పగించకుండా, ఆత్మను తన స్వాధీనంలో ఉంచుకొని ఏ కార్యమైతే జరిగించాలో అది పూర్తిగా జరిగిస్తూ ఆ విధంగా ఆయన చేయవలసినటువంటి కార్యమును అంతటిని కూడా సమాప్తము చేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, మధ్యలో తన పనిని ఆపివేయలేదు. అంత ప్రయాసమును, అంత కష్టమును కూడా, అన్ని రకాలైనటువంటి శ్రమలను కూడా ఆయన ఓర్చుకుంటూ చివరి వరకు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఆ విధంగా 7 మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. ఆ 7 మాటల్లో మొదటి మాటనే ఇక్కడ మనం చదివినటువంటి మాట. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. అయోగ్యులైన వారి కోసం చేయబడిన ప్రార్థన
కదా. మొదటి మాటలో మనం చూస్తున్నాం ఏంటంటే, అయోగ్యులైనటువంటి ప్రజల కోసము యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. ఏంటి అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. గమనించండి, ప్రజలకు తెలియదా? వారు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియదా? తెలుసు కదా. గమనించండి, ఆయనలో నేరము లేదు అని తెలుసు, ఆయన ఏ పాపము చేయలేని వాడు అని తెలుసు. కానీ గమనించండి, అన్నీ తెలిసి కూడా వారు చేస్తున్నారు. అటువంటి అయోగ్యులైనటువంటి ఆ ప్రజలను క్షమించుమని ప్రభు వేడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. గమనించండి, వారు శిక్షకు అర్హులే, ఎందుకంటే వారు అన్యాయంగా హింసిస్తున్నారు అన్నది వాస్తవం. కానీ గమనించండి దేవుని బిడ్డలారా, ఆ అయోగ్యులైన ప్రజల కోసం యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దాని అర్థం ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి అని పిలిచాడు. గమనించండి, ఆయన చేసిన ప్రార్థనలో మొట్టమొదటి విషయము, ఆయన మనస్థానంలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనస్థానంలో నిలబడి తండ్రిని పిలుస్తున్నాడు. తండ్రి అన్నాడు. గమనించండి, 2 రకాలుగా ఆయన పిలిచినట్లుగా ఆ పిలుపులో 2 రకాలైనటువంటి మాటలు మనం చూస్తాం. తండ్రి అనే మాట, తర్వాత నా దేవా అనే మాట. గమనించండి, ఆయన మన స్థానంలో, మనం కుమారులము కుమార్తెలము కాబట్టి మన స్థానంలో ఒక కుమారుడిగా ఉండి ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు తండ్రి అన్నాడు. గమనించండి, దీనిని కూడా లోకము అపార్థం చేసుకున్న వారు ఉన్నారు కదా. మరి ఆ తండ్రి అని పిలిచినప్పుడు ఈయన కుమారుడు అయినప్పుడు దేవునికి భార్య ఉందా, మరి యేసు ప్రభువుకు తల్లి ఉందా, ఏంటి విషయము అని చెప్పేవారు ఉన్నారు. గమనించండి, ఆయన కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు, మన స్థానంలో నిలబడ్డాడు. ఆయన కుమారుడిగా నిలబడ్డాడు కాబట్టి మన పక్షాన ఆయన తండ్రి అని పిలిచినట్లుగా మనం చూస్తాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది యథార్థమైన సత్యం, నిజమే. ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అనగా మన పక్షాన వచ్చాడు, మన స్థానంలో నిలబడ్డాడు. మనము పొందవలసినటువంటి శిక్షలో ఆయన నిలబడి ఉన్నాడు. వాస్తవానికి మనుషులందరం కూడా పాపము చేసిన వాళ్ళం. దేవుడు మనుషులను పాపులుగా పుట్టించలేదు, తన స్వరూపంలో తన పోలికలో పుట్టించాడు. కానీ మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా ఆ పాపము మనుషులందరికీ సంప్రాప్తమైందని రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 19వ వచనంలో మనం చూస్తాం. అందరూ పాపులుగా మలచబడ్డారు. ఆ విధంగా వారికి పుట్టినటువంటి సంతానమైన ప్రతి ఒక్కరము కూడా పాపంలోనే పుడుతున్నాము, పాపంలోనే పెరుగుతున్నాం. కాబట్టి పాపము ద్వారా వచ్చే జీతం ఏంటి? పాపం ద్వారా వచ్చే ఫలితం ఏంటి? మరణం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, మరణం, నిత్య మరణం, ఇటర్నల్ డెత్. ఆ నిత్య మరణం ఏదైతే ఉందో దానిని తప్పించడానికి, గమనించండి, ఆయన తండ్రి కదా, మనం కుమారులం కదా, కుమారులముగా మనము చేసినటువంటి శిక్షను కదా, గమనించండి, తన కుమారుడిగా యేసు ప్రభుల వారి మీద తాను మోపడము జరిగింది. గమనించండి, అందుకోసమే యేసు ప్రభుల వారు తండ్రి అని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం పొందవలసిన శిక్ష తాను తీసుకున్నాడు, మన పక్షాన ఆయన నిలబడ్డట్లుగా మనం చూస్తాం కదా. ఆయన మనకు మధ్యవర్తిగా నిలబడ్డాడు. మధ్యవర్తిగా నిలబడి ఆయన తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీ స్థానంలో ఒక వ్యక్తి మరణించడం, గమనించండి, నీ సొంత వ్యక్తులు నీ కొరకు మరణిస్తారా? నీ సొంత వారు నీ కొరకు ప్రాణం పెడతారా? గమనించండి, ఎవరూ చేయరు. కానీ మనుషుల్లో ఎవరు చేయలేరు అనే ఆయన దేవుడై ఉండి కదా, ఆయన దేవుడై ఉండి మానవుడిగా మానవ స్వరూపమును దాసుని పోలికను ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చి మన పక్షాన ఆయన నిలబడి అంత గొప్ప త్యాగం చేశాడు. అందుకోసం ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు. గమనించండి దేవుని బిడ్డలారా, అది ఆయన ప్రేమ. అయోగ్యులైన ప్రజల కోసం, నిజమే, తప్పు చేస్తున్నారు ప్రజలు, అన్యాయంగా శిక్షిస్తున్నారు, అన్యాయంగా సిలువకు అప్పగించాలని చూస్తున్నారు, అన్యాయంగా చంపాలని చూస్తున్నారు, వారు అయోగ్యులే. గమనించండి, మనం యోగ్యులమా? లోకం యోగ్యమైన స్థితిలో ఉందా? అయోగ్యులైన మన కోసం యేసు ప్రభుల వారు ఇంతగా ఆలోచన చేస్తూ ఉంటే గమనించండి, నేటికి కూడా అర్థం చేసుకోలేని వారు కదా, ఆ సత్యాన్ని గమనించలేని వారు, స్వీకరించలేని వారు లోకంలో ఉన్నారు. ఎన్నో పేర్లు పెడుతున్నారు. యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి దైవ బిడ్డలారా కదా. అయోగ్యులైన ప్రజల కోసం ఆయన మనవి చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన మన స్థానంలో ఉండి చేసిన ప్రార్థనది. తర్వాత
రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం. తండ్రి అని పిలిచాడు. తర్వాత రెండవది, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. గమనించండి, నేను ఇంతకుముందు గుర్తు చేసినట్లుగా తెలియదా? ప్రజలందరికీ తెలుసు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు. వారు హింసిస్తున్నది ఎవరినో తెలుసు. అన్నీ వారికి తెలుసు. కానీ యేసు ప్రభుల వారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలి, నిర్దోషులుగా తండ్రికి ప్రజెంట్ చేయాలి, నిర్దోషులు అని తీర్చిదిద్దాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. పాపులుగా ఉండాలి అని, పాపులు అయ్యా వీరు అందరూ పాపం చేస్తున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, వీరిని శిక్షించు అని ఆయన ప్రార్థన చేయలేదు. కానీ వీరు ఎరుగరు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అన్నాడు. గమనించండి, అంటే దేవుని ఉద్దేశం ఏంటి? యేసు ప్రభుల వారి ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరినీ ఒకరోజు తన రాజ్యంలో నిర్దోషులుగా నిలబెట్టాలి. దీనికి వాక్య ఆధారం ఏమైనా ఉందా? సొంతగా చెప్తున్న మాట అంటే లేదండి. వాక్యంలో మంచి ఆధారాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు, 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం. 25 నుండి 27 వచనాలు చదివితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని. గమనించండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘమును అనగా ప్రజలను, తన బిడ్డలను తన ఎదుట ఏ విధంగా నిలబెట్టుకోవాలి? కలంకము లేకుండా, ముడత లేకుండా, అట్టిది మరి ఏదైనాను లేక అనగా ఏ బలహీనత లేక, ఏ వ్యసనము లేక, ఏ చెడు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, నిర్దోషి బ్లేమ్లెస్, నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనందరినీ నిర్దోషులుగా తీర్చాలి. దోషులుగా చేయడానికి ఇష్టపడలేదు యేసు ప్రభు. వాళ్ళ మీద నేరం మోపడానికి ఇష్టపడలేదు. ఈరోజు యేసయ్య ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు లోకం? యేసు ప్రభుల వారి మాటల్లో ఉన్న సత్యాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? యేసు ప్రభు ఒక మతాన్ని బోధించాడా? యేసు ప్రభు ఒక మతానికి సంబంధించిన వ్యక్తియా? యేసు ప్రభు పాపుల రక్షకుడు, పాపంలో నుండి మనిషిని విడిపించడానికి వచ్చిన రక్షకుడు, అంతే. ఆయన ఏ జాతికి చెందిన వాడు కాదు, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ దేశానికి పర్టికులర్గా కేవలం దానికే అన్నట్లుగా అది సరియైన ఆలోచన కాదు దైవబిడ్డలారా. ఆయన పాపంలో నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడు. యేసు అంటేనే రక్షకుడు. ఆయన మన పక్షాన కదా ఈ లోకానికి వచ్చాడు, మన స్థానంలో నిలబడి మరణించడానికి వచ్చాడు. అంతేకాదు మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలి. అవును, నిర్దోషంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం, పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం, మోక్షానికి వెళ్తాం. మోక్షము అంటే దేవుడు నివసించే స్థలం, మోక్షము అంటే పరిశుద్ధులు నివసించే స్థలం. పరిశుద్ధులు దేవునితో ఉండాలి అంటే వారి జీవితంలో వారు నిర్దోషులుగా ఉండాలి, దోషం ఉండకూడదు. అందుకోసమే ప్రజలను నిర్దోషులుగా నిలబెట్టడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. దే ఆర్ ఇన్నోసెంట్. వారిని ఒక నిర్దోషులుగా, ఇన్నోసెంట్గా ప్రజెంట్ చేయాలి, దేవుని ముందు నిలబెట్టాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం దైవబిడ్డలారా, యేసయ్య యొక్క ఉద్దేశం. ఈరోజు నిజమే చెడులో నుండి విడిపించి, ఆ చెడు జీవితంలో నుండి విడిపించి, ఏదైనా సరే త్రాగుడు గాని కదా, పాపము ఏదున్నా సరే, వ్యభిచార జీవితం, దొంగతనము కదా, అన్యాయము, అక్రమము, బలత్కారము, పనికి మాలినటువంటి చెడు జీవితములన్నిట్లో నుండి విడిపించి మనల్ని నిర్దోషులుగా చేసి దేవుని రాజ్యంలో నిలబెట్టాలి. దోషులు దేవుని రాజ్యంలో నిలబడరు, పాపులు దేవుని రాజ్యంలో నిలబడరు. పాపంలో నుండి విడుదల పొందిన వారే దేవుని రాజ్యంలో నిలబడతారు. యేసు ప్రభుల వారు ఆయన మన పక్షాన, మనకు కదా మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు కేవలము ఈ వాక్యంలోనే కాదు, అపోస్తులుడైన పౌలు భక్తుడు కూడా తను కూడా చెప్పిన మాటదే. ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఈరోజు సేవకులు చేసేది అదే కదా. సేవకులు చేసేది ఏంటంటే ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎందుకు బోధిస్తున్నారు? మాకేదో డబ్బు వచ్చి పడుతుందని కాదు.
ఎవరో మాకు తెచ్చిస్తారు, మేము సంపాదిస్తాము, ధనవంతులం అయిపోతాము, ఈ విధంగా ధనాపేక్షతో చేసేది కాదు. ఉన్న ప్రతిదీ కూడా వదిలిపెట్టుకొని, ఆస్తిపాస్తులను అన్నిటిని వదిలిపెట్టుకొని కదా, అవకాశాలను వదిలిపెట్టుకొని, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, సమస్తాన్ని వదిలిపెట్టుకొని ప్రజలకు బోధిస్తూ ప్రకటిస్తూ పాపంలో నుండి విడిపించి కదా, ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి, పర్ఫెక్ట్ గా చేసి, పాపం లేని వానిగా చేసి, చెడు లేని వానిగా చేసి ఒకరోజు దేవుని ముందు నిలబెట్టాలి. దేవుని సేవకుల ఉద్దేశం ఎంత గొప్పదో ఈరోజు సహోదరి సహోదరులారా ఆలోచన చేయాలి. క్రైస్తవులైనటువంటి మీరు కూడా కదా సత్యాన్ని గమనించాలి. మీ సేవకులు మీ కొరకు పడుతున్న ప్రయాసమును, వారి ప్రయాసం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని నీవు గుర్తించాలి. అంతేకాకుండా క్రైస్తవేతరులు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజు పాస్టర్స్ అని వాళ్ళను గూర్చి భయంకరంగా మాట్లాడుతున్నారు, చంపుతున్నారు, కొడుతున్నారు, అన్యాయంగా బాధ పెడుతున్నారు. గమనించండి, సేవకులు ప్రజలను మోసం చేసేవారు కాదు, సేవకులు మతంలో మార్చేవారు కాదు, సేవకులు జీవితాలను మార్చేవారు. ఎవరో అటువంటి దైవ సేవకులు మాకు, మా తల్లిదండ్రులకు, మా నాన్నగారికి ఆ సత్యాన్ని, ఆ సత్య మార్గాన్ని చూపించడం ద్వారా ఈరోజు మా జీవితాలు బాగుపడ్డాయి. మేము ప్రభువుని నమ్ముకొని బాగుపడ్డామే కానీ చెడిపోలేదు కదా. ప్రభువు నమ్ముకొని చెడు జీవితంలో నుండి బయటకు వచ్చాం, మాకు ఎటువంటి వ్యసనాలు లేకుండా కదా. గమనించండి, ఎవరో తప్పు చేసే వాళ్ళు చేస్తూ ఉండవచ్చు, ప్రభువుని నమ్ముకొని కూడా క్రైస్తవులుగా పేరు పెట్టుకొని కూడా త్రాగుడుకు బానిసలైన వారు ఉంటారు, దొంగలు ఉంటారు, అన్యాయస్తులు ఉంటారు, అక్రమం చేసేవారు ఉంటారు కదా, లేనిపోని మాటలు మాట్లాడేవారు ఉంటారు. ఇటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో ఉండవచ్చు, సేవకుల్లో కూడా ఉండవచ్చు. కానీ అందరూ అటువంటి వారి అని మాత్రము ఎప్పుడు కూడా ముద్ర వేయకూడదు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. ప్రజలను నిర్దోషులుగా చేయాలి, పాపం లేని వారుగా చేయాలి. ఇది మంచి ఉద్దేశం కాదా? ఈ విధంగా చేస్తే మత మార్పిడి అంటారా? ఈ విధంగా చేస్తే కదా వీళ్ళు లేనిపోని మాటలు చెప్తున్నారని, అందరినీ అందులోనికి తీసుకెళ్తున్నారని మాట్లాడడం ఎంత మట్టుకు సమంజసమో. లోకమా, దైవ బిడ్డలారా, క్రైస్తవ లోకమా, క్రైస్తవేతరులారా, ఎవరైనా సరే సత్యాన్ని గమనించుదాం. యేసు ప్రభు మాటలోనే ఎంత సత్యం ఉంది గమనించండి. ప్రజలు తెలిసే చేస్తున్నారు, అన్యాయంగా కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, గుద్దుతున్నారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, వీపంతా కూడా నాగటి చాల వలె చీల్చి వేస్తున్నారు కదా. అంత భారమైన సిలువను తన మీద మోపారు. ఇవన్నీ చేస్తున్నా యేసయ్య అన్నాడు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. దీని వెనక యేసయ్య ఉద్దేశం, యేసయ్య ప్రేమ, ఆయన యొక్క ఆ ఆప్యాయత, మంచితనము మరి ప్రజలకు అర్థం కావడం లేదా దైవ బిడ్డలారా? దయచేసి గమనించండి కదా. ఆయన సమాధానకర్తగా వచ్చాడు, ప్రజలను దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. అందుకోసమే ప్రజల్ని నిర్దోషులుగా చేశాడు. 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని కదా. అన్యులైన దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలు ప్రజలైనా, ఆ విధంగా ఎవరైనా వారందరినీ ఏకముగా చేసి దేవునితో సమాధానపరచాలి. పాపము ద్వారా ఏర్పడినటువంటి అసమాధానం, పాపము ద్వారా మనుషులు దేవునికి దూరం అవ్వడం, ఆ ఎడబాటు అనేది వచ్చింది. మరణము అంటే ఎడబాటు, దేవునికి దూరం అవ్వడం, అది వచ్చింది. కానీ యేసు ప్రభుల వారు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే పుట్టబోయేవాడు సమాధానకర్త అని పేరు పెట్టబడుతుంది, పిలువబడతాడని మరి ఆయన ప్రవచించాడు. నిజమే, ఆయన ప్రజలను తండ్రితో, దేవునితో సమాధానపరచడానికి ఆయన కుమారుడుగా వచ్చాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా రక్షణ ప్రణాళికను పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులుగా మరి దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, సృష్టికర్త, గాడ్, గ్రీక్ లో థియాస్ అంటారు. ఒక్కడే దేవుడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్తగా వచ్చాడు. అంతేకాదు మధ్యవర్తిగా కూడా కదా. 1 తిమోతి 2:5 దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. గమనించండి, ఆయనే క్రీస్తు యేసను నరుడు. అంటే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-6-7 కిందికి చదువుతా ఉంటే గమనించండి, ఆయన దేవుడై ఉండి ఆ మహాభాగ్యమును కదా విడిచిపెట్టి మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా రావాలి, పాపానికి ప్రాయచిత్తము, రక్త ప్రోక్షణ జరగాలి, రక్తము చిందించాలి, పవిత్రమైన రక్తము చిందించాలి. మనుషులలో ఆ విధంగా చేసేవారు ఎవరు లేరు. ఎందుకంటే మనుషులందరూ కూడా, అందరి కండిషన్ ఒకటే, మనుషులు వారి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు అని ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 ఉంటుంది. అందరి స్థితి ఒకటే, మనుషుల్లో సహాయం చేసేవారు ఎవరు లేరు కాబట్టి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఆయన కేవలం మానవుడే. యేసు ప్రభు మానవుడు, యేసు ప్రభు ఒక మంచి మనిషి, యేసు ప్రభు ఒక మంచి మహానుభావుడు, యేసు ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు మానవుడే కాదు, దేవుడు మానవుడిగా వచ్చాడు. అందుకోసం ఆయనను దైవ మానవుడు అంటారు, గాడ్ మ్యాన్ అంటారు. దైవ మానవుడు, దేవుడు
దేవుడు మానవుడుగా వచ్చాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. అది రక్షణ ప్రణాళిక, అంతే. రక్షణ ప్రణాళిక అంటే పాపంలో నుండి విడిపించడానికి చేయబడిన ప్రక్రియ ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను కదా. ఆయన మన పక్షాన, ఆయన ఈ లోకానికి మధ్యవర్తిగా. మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలోనైతే ఆయన ఉత్తరవాది అనే మాట దగ్గర ఆంగ్లములో అడ్వకేట్ అని ఉంటుంది. ఆయన ఒక లాయర్ గా, అడ్వకేట్ గా, మన పక్షాన వాదించేవాడుగా, మన పక్షాన నిలబడేవాడుగా, మన పాపములను తన మీద వేసుకొని తను పాపిగా మారి పాపులకు అప్పగించబడి ఆ విధంగా పాపి స్థానంలో మరణించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మన పక్షాన వాదించే ఉత్తరవాదిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. తర్వాత 3వ విషయాన్ని చెప్పి ముగించేద్దాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. క్షమించడానికి ఆయనకు అధికారం ఉందా? ఖచ్చితంగా ఉంది కదా. 2వ అధ్యాయం మార్కు సువార్తలో ఒక పక్షవాయువు గలవాన్ని మంచముతో తీసుకొచ్చారు, రోగముతో తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభు, నీ రోగము బాగుపరచబడింది, వెళ్ళిపో నాయనా అనలేదు. కానీ కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. వారి విశ్వాసాన్ని చూసి, అతని నమ్మకాన్ని చూసి, నీ పాపములు క్షమించబడ్డాయి అని ఎప్పుడైతే ఆ పక్షవాయువు గల ఆ రోగిగ్రస్తునితో యేసు ప్రభు ఆ మాట పలికాడు, అక్కడ ఉన్నవారు అన్నారు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడా? పాపములు క్షమించడానికి దేవునికి ఒక్కనికే కదా అధికారం ఉంది. యేసు ప్రభు, యేసు క్రీస్తు పాపములను క్షమించడానికి ఈయనెవరు అని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట, ఒక మాట చదివి నేను ముగించేస్తాను. 2వ అధ్యాయము 10వ వచనం మార్కు సువార్త. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాడు. హల్లెలూయా. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అనగా యేసు ప్రభువునకు అధికారం ఉంది. అందుకోసం అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. తండ్రితో మనం చేస్తున్నాడు కదా. గమనించండి, ఆ ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, నా యందు తండ్రియు తండ్రి యందు నేనును ఏకమై ఉన్నాము. అంటే తనకు దేవునికి కదా, కుమారుడిగా వచ్చిన దేవునికి ఏముంది అంటే పాపములను క్షమించే అధికారం ఉంది. అందుకోసమే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఒక వ్యక్తికి రక్షణ కావాలి అంటే, విడుదల కావాలి అంటే ముందు క్షమాపణ కావాలి, ముందు ఆ వ్యక్తి క్షమించబడాలి. అందుకోసం ప్రభు ముందు క్షమించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు అని 86వ కీర్తన 5వ వచనంలో చూస్తాం. కీర్తన గ్రంథం 130వ కీర్తన 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన క్షమించేవాడు. ఎంత ఘోర పాపిన క్షమించేవాడు. నువ్వు ఎంత నీచమైన జీవితంలో బ్రతుకుతూ ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, మారలేకపోతున్నావా, లేకపోతే నీ జీవితం బాగుపడలేకపోతుందా, అంత భయంకరమైన స్థితిలో నువ్వు కూరుకుపోయినా నిన్ను క్షమించి బాగు చేయడానికి యేసయ్య సమర్థుడు. ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయన పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షించాలంటే ఆ వ్యక్తిని క్షమించాలి. క్షమిస్తాడు నిన్ను. ఈరోజు అయోగ్యులమైన మన కోసమై ఆ యేసయ్య చేసిన ప్రార్థన ద్వారా సహోదరి సహోదరులారా, నీవు క్షమించబడతావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆయన నీ స్థానంలో నిలబడి నిన్ను నిర్దోషిగా తీర్చడానికి, నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. నీ జీవితాన్ని ప్రభుకిస్తావా? ఇది మతముగా భావిస్తావా? లేకపోతే క్షమించబడడానికి, విడుదల పొందడానికి, రక్షించబడడానికి ఇది యేసు ప్రభుల వారు ఏర్పరిచిన రక్షణ మార్గము అని గ్రహించగలిగితే నేడే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. నీ జీవితాన్ని పాపంలో నుండి విడిపించి ప్రభు రాజ్యానికి చేర్చడానికి ప్రభు ఒక్కడే సమర్థుడు. అటువంటి దైవ కృపా వాక్యాన్ని విన్న మీకు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. కన్న తండ్రి, వాక్యాన్ని విన్న నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సత్యమును గ్రహించి మా పక్షాన తండ్రి నాయన మధ్యవర్తిగా, నాయన విమోచకుడవుగా, రక్షకుడవుగా వచ్చిన వాడవు మీరే అని నాయన ప్రజలందరూ గుర్తించి మీరిచ్చేటటువంటి ఆ క్షమాపణ, విడుదల, నిర్దోషిగా తీర్చిదిద్దబడే ఆ జీవితం తండ్రి వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ ప్రసాదించమని, మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి మనస్సు ప్రతి బిడ్డకు ప్రసాదించమని ప్రార్థిస్తూ, వాక్యం విన్న వారిలో ఎవరైనా తండ్రి నిరాశతో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, తండ్రి నాయన ఆర్థిక ఇబ్బందులతో ఉంటే దయచేసి వారిని విడిపించుము అని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు.
మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.